జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు పార్వతీరాజు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో నార్ప్రాస్ కండిగ గ్రామంలో అంగరంగ వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాకుంభాభిషేకం జరిగింది శ్రీ సీతారాముల లక్ష్మణ వారికి. సో వీడియో పూర్తిగా చూడండి. కుంభాభిషేకం చూస్తే చాలా మంచిది. సో ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూసారని అనుకుంటున్నాను. సో ముందుగా శ్రీరామ రామేతి రమారమి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. సో అందరికీ ఆ శ్రీరాముల వారు శ్రీరాముల వారు కృపా కటాక్ష అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మా నార్ప్రాస్ కండిగ గ్రామం. ఫస్ట్ అయితే గణపతి పూజ చేస్తున్నాము. దాని తర్వాత స్వస్తి వాచనం, గురు పూజ, పంచగవ్వ ప్రసాదం, సేనాధిపతి హోమం, పూర్ణహుతి, దాని తర్వాత తీర్థప్రసాదాలు అవన్నీ అన్నమాట. సో మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం 5 గంటలకి అంకురార్పణం, కలస్థాపనం, ఉద్వీకరణం, కలశాధారణ, అగ్ని ప్రతిష్ట, వాస్తు పూజ, హోమం, దీక్ష హోమం, పూర్ణాహుతి, దీపారాధన, తీర్థప్రసాదం అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కుంభాభిషేకం చూస్తే అంత మంచిది. నా లైఫ్లో 30 సంవత్సరాలకి ఫస్ట్ టైం నేను కుంభాభిషేకం చూస్తున్నాను. సాక్షాత్తు అసలు అయ్యవారు పూజ చేస్తూ ఉంటే, మంత్రాలు చదువుతూ ఉంటే నాకైతే సాక్షాత్తు ఆ సీతారాముల లక్ష్మణ వారే మా ఊరికి వచ్చి పూజ చేయించినట్లుగా ఉంది. హోమం చేసేటప్పుడు కూడా వచ్చి ఆ సీతారాముల వారు మన కళ్ళ ముందే ఉన్నట్లున్నారనమాట. అంత గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ పూజ చేస్తున్నప్పుడు. సో మీరందరూ ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను పూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ओमाग्नेयो यस्माज्जयामहे कुमारधीमहे तन्नो दुर्गी प्रचोदयात् श्री पंचंगाधिदेवताभ्यो नमः पंचवेददेवताभ्यो नमः। ओम गोक्षीरेषु गोदध्येषु गोघृतेषु गोमयेषु गोमूत्रेषु सर्वदेवताह्वान 33 कोटि देवता आह्वानं च करिष्ये। आपो इष्टामयो भूस्थानभोज्येददादन महेरणाय चक्षसे चंदनालेपयामि गंधद्वारांदुरादर्शां नित्यपुष्टांगरीषिणीं ईश्वरीगं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मनसक्काममापूतिं वाचः सत्यमसीमहि वसूनां रूपमन्यस्य वयश्रीश्रयतां यशः हिरण्यवर्णा सुजयपावकाया सुजातः कश्यपोयास्विन्द्रः अग्नीया गर्भं ददरी विरूपास्तान आपश्युद्गुस्यो न भवन्तु पर्याप्यानन्तरायाय सर्वस्तोमोति वेदिर्जीर्णं जौर्जीर्णं पृथिवीर्जीर्णं ओषधिवनस्पति गन्धर्वाप्सरच्चैव जीर्णगुस्वाहा आर्जशेषं इन्द्राय जुहूमि मनसा स्वाहा भूतिष्मादेति भस्ममालिप्य भूतिस्मादेर्लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्नया ऋषयो भूतिः आदित्य सोमानवत्तमस्त्रयायुषं यत्तेवानां त्रयायुषं जमदग्नि कश्यपत्रयायुषं
మనం మామూలుగా ఏ గుడికైనా సరే 12 సంవత్సరాలకి ఒకసారి కుంభాభిషేకం చేయాలి. అదేవిధంగా నదులకి 12 సంవత్సరాలకి పుష్కరాలు చేస్తారు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. కానీ మనం ఏం చేస్తాం, వినాయకుడికి మాత్రం 12 సంవత్సరాలు చేయాలి. రాముడికి మాత్రం చెప్తా ఉంటే కూడా రాముడి గుడి చేయండి, రాముడి గుడి చేయండి, నేను మా నాయన అందరూ చెప్తానే ఉన్నాం, కానీ చేయలే. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా, మానవ ప్రయత్నం ఎంత చేసినా కూడా దైవ సంకల్పం ఉండాలి, దైవ బలం ఉండాలి. ఆయన ఇప్పుడు చేసుకోవాలని, ఈ సంవత్సరం చేసుకోవాలని ఆయన అనుకున్నాడు, చేసుకుంటున్నాడు. కాబట్టి మన ప్రయత్నం ఎంత చేసినా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. కాబట్టి మన దేవుడు రాముడు, లక్ష్మణుడు, సీత ముఖం కళ్ళు ఏం లేదు. నేను అడిగిన ముఖం కళ్ళు ఏం లేదండి మా విగ్రహాల కంటే ఒక టీటీడీ దేవస్థానంలో ఒక శిల్పాన్ని తయారు చేసి ఆయన అడిగినాను. అడిగితే ఏమన్నారండి, స్వయంభూగా ఉంటేనే ముఖం కళ్ళు ఇవన్నీ ఉండవంట. ఇప్పుడు కాణిపాకంలో చూస్తే ముఖం కళ్ళు ఏం లేదు. వినాయకుడి యొక్క రూపం ఏనుగు రూపంలో ఉంటుంది, అది స్వయంభూ. మన రాముడు కూడా స్వయంభూ దేవుడు. అందువల్ల మనం అనుకున్నది సిద్ధిస్తారు. మనం రాముడిని తెలుసుకుని పోయినామంటే మనకు అనుకున్నది జరుగుతుంది. ఏ దేవుడికైనా, ఏ దేవాలయానికైనా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా కుంభాభిషేకం చేయాలి. ఏ అష్టబంధనం 12 సంవత్సరాల వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది. కాబట్టి ఆయుష్ ప్రమాణం లోపలే మనం కుంభాభిషేకం చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం చేసినారు కాబట్టి 12 ఏళ్ళ తర్వాత కూడా క్రమ పద్ధతిలో చేసినామంటే మనకు భగవంతుడు అనుగ్రహిస్తారు. మామిడికాయలు రేట్ రాలేదంటే భగవంతుడిని మనం ఫస్ట్ పెడుతున్నాం. భగవంతుడు మనం సంకల్పం చేస్తేనే మనకు ఆయన ఇస్తాడు. ఏం స్వామి మామిడికాయలు రేట్ రాలేదు, ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే కారణం భగవంతుడే. కాబట్టి మనం 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేయాలి. అదేవిధంగా గోవు గురించి చెప్పినారు. ఏ దేవాలయానికి పోయినా కూడా గోవు యొక్క దర్శనం ఫస్ట్, గోవు యొక్క పూజ అయిన తర్వాత, గో పూజ అయిన తర్వాత ఏ పూజని చేస్తారు. ఆ కాలంలో రాజులు అప్పట్లో ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండేది, పాలు కూడా ప్రతి ఇంట్లో పాడి ఉండేది. ఇప్పుడు ఒక ఇంట్లో కూడా ఆవు లేదు, అవ్వ లేదు. అవనిష్టంపై అనాథాశ్రమం చేస్తారు, ఆవును తరివేస్తున్నారు. కాబట్టి ఆవుల్ని మనం పూజించాలి. ప్రతి ఇంట్లో ఆవు ఉండాలి. ఆవు సకల దేవతలు. ఆవులు మన ఇంట్లో ఉంటే పాములు రావు, భూత ప్రేత పిశాచాలు రావు. ఎందుకు గో పూజకి ప్రాధాన్యత ఇచ్చినారంటే ఆ కాలంలో ఆవులు ఉన్నాయి కాబట్టి. ఆవు ఉంటే అక్కడ దేవతలు, 1 కోటి దేవతలు ఉంటారు ఆవులు. అందువల్ల మహావిష్ణువు గాని, ఈశ్వరుడు గాని, బ్రహ్మదేవుడు అందరూ కూడా ఆ పూజ, ఏ పూజ అయినా, ఏ దేవాలయంలో పూజ అయినా కూడా కాళహస్తిలో 5:30 పూజ చేస్తారు. గో పూజ చేసిన తర్వాత స్వామి దర్శనం అవుతుంది. కాబట్టి ఏ దేవాలయంలో కూడా ఇప్పుడు మన కుంభాభిషేకం బుధవారం జరుగుతుంది కదా, ఫస్ట్ గో దర్శనమే. స్వామిని ఫస్ట్ ఎవరు చూడాలంటే ఆవు చూసిన తర్వాతే మనం చూడాలి. కాబట్టి గోవు యొక్క మహత్యం చెప్పాలంటే ఒక రోజైనా చాలు, అంత విశేషమైంది. కానీ ఒక 5-6 పాయింట్లు చెప్తాను. ఒకటేమంటే ఆ కాలంలో రాజులు గోశాలలో నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గోశాలలో నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి అన్ని మంచి జరుగుతుంది. ఏ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ కాలంలో గోశాలలోనే ఎక్కువగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అదేవిధంగా మన ఇంట్లో ఆవు ఉందంటే ప్రతిరోజు మనం ఆవుకి పసుపు కుంకుమ పెట్టి ప్రతిరోజు గో పూజ చేసినామంటే, దండం పెట్టుకున్నాం. గో పూజ అంటే ఏం లేదు, వెనక భాగంలో మనం పూజ చేయాలి. ఆ పూజ చేసిన తర్వాత ఆవుని తాకుతాం. మనం వెనక భాగంలో తాకి దండం పెట్టుకుంటే ఉదయాన్నే అడవులకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మనలో ఒంట్లో ఉండే ఏ వ్యాధి అయినా సరే, మనలో వ్యాధి ఉంటుంది, ఏదో ఒక వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధిని గ్రహించి సాయంత్రం పాల రూపంలో ఔషధంగా ఇస్తారు. అదే గోవు యొక్క మహత్యం. అర్థమైందా? గోవు యొక్క మహత్యం చెప్పాలంటే చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది, మనకు ఏ వ్యాధి ఉన్నా గోవుని తాకి దండం పెట్టుకున్నామంటే ఆ పాలు, సాయంత్రం ఇచ్చే పాలు మనకు ఔషధం. కాబట్టి గోవులు పెంచాలి. ఎక్కువగా గోవులు పెంచితేనే మనకు బాగుంటుంది. గోవు లేకపోతే ఏది లేదు, సృష్టి లేదు. గోవు లేకపోతే పాలు లేదు, పాలు లేకపోతే పెరుగు ఉండదు, నెయ్యి ఉండదు, ఏమి ఉండదు. యజ్ఞం లేదంటే పంటలు లేవు, పాడి లేదంటే పంటలు లేవు. ఫస్ట్ కావాల్సింది, మనం హోమం చేయాలన్నా నెయ్యి కావాలి, గో శుద్ధి చేయాలన్నా పంచతం కావాలి, పెరుగు కావాలన్నా పాలు ఉండాలి, పాలు కావాలంటే పాడి కావాలి, హోమం చేయాలంటే నెయ్యి ఉండాలి. ఇవన్నిటికీ మెయిన్ ఎవరు? గోమాత. కాబట్టి గోమాతని మనం పెంచి పోషించాలి. అప్పట్లో గోవులు ఉండేవి కాబట్టి బాగా సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడు ఆవుల సంఖ్య తగ్గిపోయింది. గోవధ ఎక్కువ జరుగుతోంది. మనం గోవధ జరగకుండా మనం
అడ్డుకోవాలి. సరేనా? గోవుల అడ్డుకోవాలి. గోవుల్ని ఎక్కడున్నా రక్షించాలి. భగవంతుడు మనకు గోవు రూపంలో ప్రత్యక్ష దైవం ఏదంటే సూర్యుడు చంద్రుడు ఏ విధంగానో ప్రత్యక్ష దేవత ఎవరంటే గోమాత. కాబట్టి గోవుల్ని సంరక్షించాలి. గో బ్రాహ్మణే బహ, గోవులు బ్రాహ్మణులు ఎప్పుడు ఉంటారో ఎక్కడ బాగుంటారో స్వామి చెప్పినట్టు గోవులు బ్రాహ్మణులు ఖచ్చితంగా ఉండాలి. అక్కడ అన్ని సమృద్ధి అవుతుంది. యజ్ఞము చేత వర్షం అన్నారు. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పినాడు? యజ్ఞము చేత వర్షము, వర్షము చేత పాడి, పాడి చేత పంటలు. గ్రాసం ఉంటే కదా, గట్టి ఉంటేనే కదా ఆవు మనకు పాలిస్తుంది. వర్షం పడితేనే కదా గట్టి వస్తుంది. కాబట్టి ఎక్కడ యజ్ఞ హోమాలు ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేది చాలా ఉత్తమం. ఏమో ఐవాళ్ళు చేస్తుండారులే, పూజ చేస్తుండారులే, ఏదో చేస్తున్నారు అని కాకుండా. కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది కాదు. మన ఊర్లో ఎంతో మంది ఐవాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి ఆ ఐవాళ్ళ దగ్గర మనం ఈ హోమం ఎప్పుడు కూడా సరే యజ్ఞం యొక్క హోమం పొగ పడిందంటే మనకు యశస్సు, ఆయుష్ పెరుగుతుంది. అదేవిధంగా శ్మశానం పొగ పెరిగిందంటే ఆయుష్ క్షీణం. శ్మశానం పొగ పనికి రాదు. కానీ హోమం ఎక్కడ జరుగుతుందో అక్కడికి మనం వెళ్ళి ఆ పొగను మనం పీల్చినామంటే మనకు ఆయుష్ వృద్ధి అవుతుంది. ఆ మంత్రం శ్రవణం విన్నామంటే, ఆ మంత్రం మనకు అర్థం తెలియకపోయినా కూడా మనం విన్నామంటే ఆ మంత్రం యొక్క ప్రభావంతో మనకు ఉత్తేజం కలుగుతుంది. మనలో ఉండే శక్తి అంతా కూడా ఎక్కువగా మంచి పాజిటివ్ అంటే మంచి శక్తి మనకు లభిస్తుంది. సరేనా? కాబట్టి మనం గోవుల్ని అందరూ 4:30 గంటల అందరూ గుడి దగ్గర రావాలి. మా స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకుని 4:30 గంటల గుడి దగ్గరికి వస్తే గంట పూజ పుట్ట దగ్గర పోయి మట్టి తీసుకుని రావాలి. అప్పుడు మా కుంభాభిషేకం ప్రారంభం అవుతుంది. దాన్ని అంకురార్పణం అంటారు. సరేనా? అంకురార్పణం అంటే ప్రారంభము అని అర్థం. ఏ గుళ్ళు అయినా కూడా బ్రహ్మోత్సవాలు కూడా అంకురార్పణతోనే ప్రారంభం అవుతుంది. సరేనా? అర్థమైందమ్మా? అందరూ 4:30 గంటలు వచ్చేయండి అమ్మా. ధన్యాలు లేని వాళ్ళు అక్కడ చూడ మంది ఎక్కువైతే మధ్య పడుతున్నా అట్లా ఉన్నాడా నీళ్ళు వచ్చేసింది కదా ఈ బిందు ఎత్తుకోబోలేదే ముందర పట్టేసి కూర్చోండి అందరూ అట్లే బయట కూర్చోండి అట్లే కూర్చోండి వాళ్ళు సాంఘ్యం ప్రకారం చెప్తారు. ఎక్కడైనా చూసుకో అందరూ రావాలమ్మా అంటే స్వామి నువ్వు రా స్వామి నువ్వు రా స్వామి నేను పంపిస్తాను రా స్వామి నీకేమేం కావాలో చెప్పు నేను పంపిస్తాను
ఉండొచ్చు కూడా పోవచ్చు ఏం అందుకే పార పెద్దదిగా ఉండాలి. కంకణాలు కట్టుకునే వాళ్ళందరూ కూడా స్నానం చేసి రావాలి. గుడి సేవ చేసేవాళ్ళు. మీరు విశ్వక్షాన్ని పూజ చేయండి. నాకు ఇది సపరేట్ చేసి మేదిని పూజ చేసి నేను ఒకసారి రెడీ ఆనందమమ్మా లేకుండా మమ్మల్ని పిలవలేదు అనేటువంటి దోషం లేకుండా ఇది మన కార్యము, రాముడి కార్యము. దీంట్లో ఒకరు పెద్ద కాదు, ఒకరు చిన్న కాదు. కాబట్టి వీటినన్నింటినీ మనసులో పెట్టుకోండి. అందరూ పెద్ద మనసు చేసుకొని ఆలయకు చేరుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం సజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదం తదేవ తారాబలం యంత్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేవం స్మరామి భూయో నమామ్యహం వసుదేవ సుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః श्री भृगुमरीचि कश्यपेभ्यो नमः हरि ओम नमः सरसे नमः सरस्वती नमः सकीना गुरुगानादिलक्ष्मे नमो दिवे नमः प्रयत्ये सप्रदबाल्ये गोपाया गिरभव्या सभासदा तानिन्द्रियाणि वदकुरु सर्वमायुर्वा सदा सर्वेभ्य श्री वैष्णवेभ्यो नमः महेत्वा विश्वे सदा त्वं महितो नृशम्भ वैराजन्तेषु शन्निदत्तां वैशाम्येषु विदारणाभिः यामे शान्तां दरितां ददातु पद्माकारमण्डलम् ओम भूः विश्वक्सेन नमावाहयामि ओम भूः विश्वक्सेन नमावाहयामि ओम शान्तमावाहयामि हरमावाहयामि अभितमावाहयामि नित्यान्नपायनमावाहयामि ओम वामे जयामावाहयामि श्रोत्रवती जया सहित श्री विश्वक्सेनाय नमः इदं मन्त्रार्थं परिकल्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं अस्यामिरण्यं नित्यं गामस्वं पुरुषानहं अस्य पूर्वां भगवद्भ्याम् अस्तिनादप्रबोधिनीयामिहोपस्मे श्रियं चन्द्रां प्रभासां दशा ज्वलन्तीं श्रियं लोके देव
कृष्णावतारां तां भद्रीमीं అన్ని బాగున్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి చూసేదానికి प्रादुर्भूतोऽस्मिन् राष्ट्रेऽस्मिन् कीर्तिमर्धं ददामि शुक्लासामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमदवृद्धं च सर्वान्नमेघात् गन्धद्वारान्द्रादृश्यामि च पुष्पाञ्जलिषि ईश्वरीगं सर्वबोधानां तामिव फट्टिवासेने आर्द्रां पुष्करिणीं सुवर्णामयं भाति सूर्यां यस्मै लक्ष्मीं जातवेद आर्द्रां यत्करिणीं चन्द्रां यस्मै लक्ष्मीं जातवेद ताम्बां जातवेद लक्ष्मीर्परमधारी यस्यामिरण्यं पूर्णमावया स्वस्तामिं देयं पुरुषाणां यस्य प्रेतो भवत्वाधयानां प्रजानां चंद्रावां लक्ष्मीशानां सूर्यावां श्रियमेश्वरीं चंद्रसूर्याग्निवर्णावां श्रीमहालक्ष्मीर्वास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यधनं वसो धनमिन्द्रा बृहस्पतिर्वायुर्धनमस्मदे वैनदे सोमं पिबसोमं महिषन्निदत्तां यासा पद्मासनस्था उग्रगणदे पद्मवत्रा यदाक्षि गम्भीरावर्तनाभिस्तनवर्णविदास्तोत्तरीया लक्ष्मी लक्ष्मीर्दिव्ये गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिताहे मकुम्भैः नित्यं सा पद्महस्तामोषधु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रां व्यवहारिके प्रभाते संवत्सराणां मध्ये श्री मंगलकरा विष्णुराम संवत्सरे श्रावण मासे फलपक्षे पाठ्यं योपरे विधियायां शुभदो वासरः वासरस्तो इंदुवासरत्तायां श्री विष्णुकर्णा श्री विष्णु योग एवं ग्रामविशेषेणाविशिष्टायाम् अस्यां शुभदो देवदेवस्य श्री प्रेभूतः भगवतस्य श्री मृगाण्ड ब्रह्मानायकस्य येतदे क्षेत्र निवासनः श्रीमद् राम लक्ष्मण सीता समेत भक्तांजलि स्वामी देवताभ्यो नमः मुद्दस्य श्री राम लक्ष्मण सीता समेत भक्तांजलि स्वामी देवताभ्यो नमः परिपूर्ण अनुग्रहताबल सिद्ध्यर्थं यदा शक्ति देव प्रतिष्ठापना देव यजन कर्मणि द्वितीय काल यागशाला अंगभूतं यदा शक्ति आगार कर्म कार्ये ओम एतं नमस्तो अग्नायाहि वेदये गणानो अव्यादे निहोदा सत्यवरेशे अग्निवीरे भोयलं मिट्टस्यादे वाक्तिं होदारं रत्नधागमं आज्या चरुभिः इमामे अग्नैष्टगाधे नमस्सन्तु अग्निहोत्र वैश्वान देवताभ्यो नमः समिदगृहीत्वा आज्या चरुभिः इमामे अग्नैष्टगाधे नमस्सन्तु बोट्नेला आध्या जरुभिः इमामे अग्नैष्टगा धेनवस्सन्तु विनियोगकर्ताय निकटस्य असुयो अस्मामेष्टिंच वेन्द्रष्णः निष्ठत्तकुम्भक्षणनिष्ठत्तादारयामि निष्ठत्तस्य असुयो अस्मामेष्टिंच वेन्द्रष्णः भूस्रवं गृह्णामि भूस्रवं गृह्णामि भूस्रवं गृह्णामि सहस्रवं गृह्णामि भोर्भव सहस्रवं गृह्णामि
उत्तरदो वेदिं परिभजामि सच्चेनत्वां परिभजामि अनवदेनवन्य स्वाहा दक्षिणदो वेदिं परिभजामि सच्चेनत्वां परिभजामि देववन्य स्वाहा अनवदेनवन्य स्वाहा सरस्वतीनवन्य स्वाहा देवसहित प्रासावीति కొద్దిగా వేయాలి ఓం అగ్నే జిష్ట రూపామి వినాయకం గజాననం విఘ్నహారకం శివానందనం విద్యాదాయకం గజాననం विघ्नहारकं शिवानन्दनं विद्यादायकं गजाननं विनायकं भज गजाननं विनायकं भज गजाननं विनायकं भज गजाननं लम्बोदरं ईशदं चिदानन्दरूपं गणेशं चिदाभासकं गजाननं चिदाभासकं गजाननं प्रणवाकारं सकलसुखदा प्रणवाकारं सकलसुखदां दुरितविदूरं गजाननं दुरितविदूरं गजाननं एकदन्तं இப்போ ஒரு ராமர் பார்த்தேன் அச்சுத கேசவ ஹரி நாராயண ஆத்மா ராமா ஆனந்த ரமண ஆத்மா ராமா ஆனந்த ரமண அச்சுத கேசவ ஹரி நாராயண அச்சுத கேசவ ஹரி நாராயண भवमय हरण वंदित चरण भवमय हरण वंदित चरण रघुकुल भूषण राजीव लोचन रघुकुल भूषण राजीव लोचन आदि नारायण अनंत शयन अनंत शयन सच्चिदानंदा सत्यनारायण सच्चिदानंदा सत्यनारायण आत्मा रामा आत्मा रामा आनंद रमण अच्युत केशव हरि नारायण भो शंभो शिव शंभो स्वयंभो 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 निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूत प्रपंच रहित निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूत प्रपंच रहित निज गुण निहित निरात आनंद अतिशय अक्षय लिंग आनंद
संशयलिङ्गाभो शम्भो शिव शम्भो स्वयम्भो गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका ओ शंभो शिव शंभो स्वयंभो दिवि 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 तोम तोम तरि किट तरि किट किट तो दिवि 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 किट किट तो तोम तोम तरि किट तरि किट किट तो मदंग मुनिवर वंदित ईशा मदंग मुनिवर वंदित ईशा सर्वदिगंबर वेशित वेश नित्य निरंजन नित्य रमेश ईशा सर्वेश सर्वेशा शंभो शिव शंभो మొదటి రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సో పూర్తిగా చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయపాకండి. కుంభాభిషేకం వీడియో చూస్తే చాలా చాలా మంచిది అందరికీ. సో పాట పాడింది ఎవరో కాదు, మా రాజ్ అన్న వైఫ్ లావణ్య గారు. చాలా చాలా బాగా పాడారు, సింగర్ లావణ్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ అయితే సూపర్ ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పూర్తి వరకు చూసినందుకు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీ రాజు వ్లాగ్స్. అలాగే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.